కొండ దాటు రిలాక్స్ నడుపులన్నీ సంక్రాంతి స్పెషల్లో భాగంగా ఈరోజు మీకు ఒక స్పెషల్ విందు భోజనాన్ని పరిచయం చేయబోతున్నాను. యాక్చువల్లీ ఆ విందు భోజనం నేను పరిచయం చేసేది కాదు, మా బామ్మర్దులు సంక్రాంతి సందర్భంగా నా కోసం ఒక స్పెషల్ విందు భోజనం ఏదో రెడీ చేశారట. ఇంకెందుకు ఆలస్యం, మరి వెళ్ళి కోనసీమలో సంక్రాంతి అల్లుళ్ళందరూ ఆరగించే ఆ విందు భోజనాన్ని మనం కూడా ఆరగించేద్దామా? అయితే రండి. ఈ రోజు ఎంత బాగా చూసుకుంటా, సంవత్సరం పొడుగు మా అక్కడ అంత బాగా చూసుకుంటాం ఎన్ని ఫుడ్ కిట్లు లాగలేదు బా అలాగే. కమూజు పెట్ట ఈ ఆకులో 100 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఆకులో మాత్రమే కాదు, అక్కడ కూల్ డ్రింక్స్, మొత్తం ఇక్కడ ఉన్న రకరకాల పళ్ళు, అట్లాగే నాన్ వెజ్ ఐటమ్స్, బిర్యానీ, రైసు, పులిహార, ఫ్రూట్స్, అంటే ఐస్ క్రీమ్ మర్చిపోయావు అంటే మర్చిపోలేదురా, అంటే కొంచెం చెప్తున్నాను చెప్పనివ్వండి. మొత్తం చివరన తినే ఐస్ క్రీమ్ వరకు కూడా 100 రకాల ఐటమ్స్ అట. అందరికి రోజుకో ఒక రుచి అందరికి పరిచయం చేస్తున్నావు. నీకు ఇన్ని రుచులు పరిచయం చేయాలని కాదు కానీ నీ రుచికి అందుకోవడానికి ఇన్ని ఏర్పాట్లు అనమాట. ఈ 100 రకాల రుచులు నాకు తినిపించాలనేది వీళ్ళందరి టార్గెట్. యాక్చువల్గా వీళ్ళ 5గురే కాదు, ఇంకా బామ్మర్దులు ఉన్నారు. వాళ్ళ పనుల వల్ల రాలేకపోయారు. కొంచెం బామ్మర్దుల బ్యాచ్ ఎక్కువ భరించాల్సి వస్తుంది. మేము భావన భరించాల్సి వస్తుంది. నిజానికి చెప్పుకోవాలి, ఇప్పుడు కనబడుతుంది కదా ఎవరిని భరిస్తున్నారో. ఇక్కడికి వచ్చి నన్ను ఒకటి చాలు మాకు అరెస్ట్ చేశారనమాట. ఇక్కడ మాత్రం జాయింట్ మాత్రం మెచ్చిపోద్దని చెప్పారు మా డాడీ. జాయింట్ సంక్రాంతి అంటే నాకు తెలుసు, అంటే ప్రతి సంవత్సరం వచ్చాను కదరా. కొన్ని మహా అయితే ఓ చిన్న కేసు నీట్గా పెడతారు కదా, అలాగే పెట్టచ్చు కదా. నీకు ఏది పెట్టాలో కన్ఫ్యూజన్ నేను పెట్టాం బాబు, అన్ని తింటున్నావు కదా. సరే అయితే ఏం కాదు బా, మేము ఉన్నాం కదా. ఓకే ఓకే బాగా ఏం కాదు బాబా. డైలాగులో మాత్రం ఎవడో తక్కువ లేడు. బొబ్బటండి ఇవన్నా ఉంది. కంట్రీగా పాలకోవా, గులాబ్ జామ్. నేను కోనసీమలో చూపించిన చాలా రుచుల్ని మళ్ళీ నాకు తిరిగి రుచి చూపిస్తున్నారు వీళ్ళు. కరకజ్జు ఉండ అంటే మల్లారపు ఉండ అన్నాం కదా, అదనమాట. సోంపాపిడి స్వీట్ ఇది. కలాకంద స్వీట్స్ అయితే మాత్రం ఒక 30 రకాలు ఉంటాయి. 30 రకాలు ఓన్లీ స్వీట్స్. అట్లాగే సంక్రాంతి స్పెషల్ అరిసెలు, అట్లాగే పాకుండలు. ఈ పాకుండలు కూడా సంక్రాంతికి కోనసీమలో కానీ గోదావరి జిల్లాల్లో కానీ చాలా బాగా తయారు చేసుకుంటారు. కొబ్బరి గారెలు ఇవి కూడా ఇటు సైడ్ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ట్రెడిషనల్ స్వీట్స్తో పాటు వీళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ జంతికలు ఏర్పాటు చేశారు. గోరుమిటి కోనసీమ స్పెషల్ స్వీట్ ఇది. అట్లాగే కజ్జికాయ, ఇందులో కొబ్బరి నూజు ఉంటుంది, చూపిస్తుంది కాదు తిని చెప్తే తెలుస్తుంది బాబు. సరే. అలాగే జున్ను, చాలామందికి జున్ను అంటే చాలా ఫేవరెట్. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ అయితే మాత్రం తింటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అది మన సెక్షన్ కాబట్టి. గారి ఎస్ పెద్ద బామ్మది బాగా చెప్పాడు కరెక్ట్గా. చికెన్ కర్రీతో గారి తిన్నాం. మేడం ఎలా ఉంది? సూపర్. బిర్యానీలోకి ఎంటర్ అయిపోతున్నాను. ఏంది
ఎలా ఉంది? కాళ్ళు పట్టుకున్న తలకి పెట్టుకుంటుంది. అవునా? కోలే తప్పు చేసి ఉంటాను అందుకే కాళ్ళు పెట్టుకున్నా. కమూజు పెట్ట. పట్టు పట్టు కడదాం. మనకేమన్నా కొత్త ఏంటి ఏదైనా? మటన్ కలుపుకొని లైట్ గా నమ్మకాయ పిండుకొని అఫ్ కోర్స్ ఈ రోజు మీరు ఎలా చెప్తే అలాగే. బిర్యానీ ఎప్పుడో తిన్నట్టుగా ఇక్కడ చెప్పాలి మీరే. మన గోవింద స్వామి బిర్యానీ అక్కడి నుంచే తీసుకొచ్చు అన్నా. కొంచెం బిర్యానీ లాగల్ బావోయ్. లాగండి కొంచెం లాగుతున్నా దమ్మెట్ కాంబినేషన్ బాగుంటుంది. తీసుకోండిరా. ఎన్ని ఫుడ్ షీట్లో లాగలేదు బా. లాగే బాగా అన్ని లాగే అవుతావు దించకుండా. పీత పులుసు ఒక కాలు తీసుకుని కొరకండి. ఇన్ని నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజిటేరియన్ మళ్ళీ ఎందుకు వేస్ట్ కదా? ఎవరికి వేస్ట్ అంటే నేను మీరు జనరల్ గా పట్టు కొంచెం బిర్యానీ పక్కన పెడదాం. ఇలా ఇటో గొట్టు పులిహార. అదే పులిహార కొంచెం టేస్ట్ చేయాలి బాగా. ప్రసాదం కదా, పులిహార అంటే ప్రసాదం. పులిహారని చూస్తే నాకు ఎందుకు ప్రసాదం ఫీలింగ్ కలుగుతుంటుంది. ఏ పులిహార అయినా సరే. అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి ఈ పులిహారని ప్రసాదం చిన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అంటే టెంపుల్ అంటే టెంపుల్ గడ పులిహార తినే బ్యాచ్ లాగా నిలిచాను. పులిహార పెరుగు బాగుంటుంది, నాకు మంచి కాంబినేషను. చాలామంది పులిహార పెరుగు కాంబినేషన్ చాలా బాగా తింటుంటారు. రైస్ మొదలెడతాను. ఒక్కొక్క హరి కొంచెం రైస్ తీసుకురా. ఇంకా తినలేదు కదరా? వేరు బాగా రెడీగా ఉంటుంది, తీసుకురా. అంతేనా? ఎంతసేపు ఇక్కడ ఉన్న ఖాళీ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. కూర్చోండి. మన ఉభయ గోదావరి జిల్లాల్లోనే దొరికే కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాం. హాట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి తాగుతాను. అది హాట్ హౌస్ నాకు చాలా ఇష్టమైన డ్రింక్. కొంచెం రైస్ తీసుకుని ఆ కరివేపాకు పొడి వేసుకుని కొంచెం లైట్ గా నెయ్యి తీసుకురా. నేను గతంలో సుబ్బయ్య గారి హోటల్లో చాలా పెద్ద మెనూ తిన్నానని అనుకుంటూ ఉంటాను, కానీ దాన్ని బీటౌట్ చేస్తారా బాబు మీరు? నువ్వు సుబ్బయ్యని మించిపోతున్నావు. నెక్స్ట్ లెవెల్ నిజంగానే బాగుందిరా. కొంచెం పప్పు టమాటో ఉంది, ముద్దపప్పు ఉంది, దానికి కాంబినేషన్ లో ఆవకాయ. చచ్చిపోతాను. మీరు ఏమన్నా ప్లాన్ చేశారండి? మీ అక్క ఏమన్నా కంప్లైంట్ చేసింది? ఈ రోజు ఎంత బాగా చూసుకుంటా, సంవత్సరం పొడుగు మా అక్కడ అంత బాగా చూసుకుంటాం. అయిపోయిందిరా. ఏమైపోయింది? ఇంకా చాలా ఉన్నాయి. అరే పడుకున్నారా ఏంటి? మొత్తం అన్ని ట్రై చేస్తాను, అన్ని చూస్తున్నా అన్ని మళ్ళీ మొదటి నుంచి మాట్లాడతాను. ఎలా అంటే తెలుసు, మెగాస్టార్ గారు మా ఊరికి వచ్చినప్పుడు అన్ని వదిలేసి లక్ష్మీచారు ఒకటి అడిగారు అంటే అది ఒకటి లేదు మెనూలో. అందుకే అది కూడా ఇచ్చాను, నువ్వు అదే అటువంటిది అడుగుతావు. అవునా? అక్కడ అది కూడా అది కొంచెం అది నాకు కూడా ఇష్టం. కొంచెం దానిలో కాకరకాయ ఆయిల్ కాకరకాయ 65. జనరల్గా కాకరకాయ అంటే నాకు ఇష్టం ఉండదు, మీకు వస్తుందంట. బాగుందిరా. పుల్ల ముక్కడు ఆ కోడిగుడ్డుని ఒక కొరకు కొరకండి. వంకాయ కర్రీ, చిక్కుడుకాయ, టమాటా, చేప గ్రేవీ వేసుకుని కొంచెం చేప మిగిలిపోయింది కాబట్టి చేప కొడతా. ఇది చేప బాగుంది, చేప బాగుంటుందండి. మంచి ఎమ్మెగా ఉంది, చాలా టెంప్టింగ్గా కూడా ఉంది చేప ముక్క. అందులో ముళ్ళులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అది ఏమంటారా? అట్లా వద్దు, నేను తీసుకుంటాను, నాకు అలవాటే.
బాబా 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 ఫిష్ అయితే ఎదిరిపోయిందిరా. కొంచెం పేద కొడదాం. రైస్ కాదు ఫుల్గానే తిను. కొంచెం సగం చాలు. నాని కొంచెం నెయ్యి తీసుకున్నాము. నేను నెయ్యి ఆడు చెప్పడం నువ్వు ముక్కలు వేసుకోవడం బాగుందిరా నాయన. మటన్ ఇంకా జొరలేదు ఇది. జురుతా ఎవడన్నా లాగేసాడా ఏంటి కాంపిటీషన్? లేదు ఉంది. పీతలు అదిరిపోయినాయి, చేప అదిరిపోయింది, కౌజుపెట్ట అదిరిపోయింది. నెయ్యిలాగిన సో స్వీట్ అబ్బా. ముద్దపప్పు ఆవకాయ ఎవరికి ఎన్ని తిన్నా, ఈ నాన్ వెజ్ తిన్నా ఏం తిన్నా దానికి ఉన్న ఆ టేస్ట్ మాత్రం టాప్ 1 ముద్దపప్పు ఇచ్చావా? ఎన్ని నేను తినలేను కాబట్టి వేస్ట్ అయ్యేలా కనిపిస్తుంది నాకు ఈ మొత్తం. సో ఇక్కడ నేను చిన్న నుంచున్నాను కూర్చున్నాను పట్టదు కాబట్టి మీరందరూ కూడా కొంచెం తల చేయితే లాజికల్ గా ఆలోచించినా అంతా నువ్వు ఒక్కడే తినలేవు, అది ఓకే ఒప్పుకుంటాం. కాకపోతే చిన్న కండిషన్, ఈ పండగ 3 రోజులు పార్టీ ఇవ్వాలా? పార్టీ పార్టీ వివేత్తం 3 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటానని కండిషన్ నువ్వు ఓకే అయితే మేము హెల్ప్ చేయడానికి ఎటువంటి స్కెడ్యూల్స్ పెట్టుకో చూడు. అది ఓకే ఓకే కండిషన్ ఓకే డన్. మన దుమ్మేవడా లాగండి ఇక్కడ మా బామ్మర్దులే కాదు, ప్రతి ఇంట్లో బామ్మర్దులు ఇట్లానే ఉంటారు. ఈ పరిస్థితి కేవలం నాకు మాత్రమే కాదు, గోదావరి జిల్లాల్లో ఏ అల్లుడికైనా ఇదే పరిస్థితి, ఇదే అతిథి మర్యాదలు, ఇదే రాచ మర్యాదలు నడుస్తుంటాయి. ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ నడుస్తుంటుంది అనమాట. ఆ స్పెషల్ ట్రీట్మెంట్లో రకరకాల బెనిఫిట్స్ ఈ ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే ఇంకో పథకాలు కానీ ఎందుకు పనిచేయవన్నమాట. అంతకు మించి అందులో డౌట్ ఏం లేదు. గోదావరి జిల్లాలో అల్లుడైతే మాత్రం, అల్లుడైన వాళ్ళకైతే తెలుసు. ఏమండి మీరు చూస్తున్న వాళ్ళు, మీరు అల్లుడే కదా, గోదావరి జిల్లా అల్లుడు అయితే మాత్రం మీకు తెలుసు కదా ఇక్కడ మర్యాదలు ఎలా ఉంటాయో. తెలియని వాళ్ళకి చెప్పండి. నేనైతే కొంచెం చెప్పడానికి ట్రై చేశాను. అలాగే మీరు కూడా గోదావరి జిల్లాలో అల్లుడైతే తెలియని వాళ్ళకి చెప్పండి. అల్లుడు అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం అయిపోండి, ఏమి మాత్రం ఆలోచించొద్దు. ఇది సంక్రాంతి సందర్భంగా మా బామ్మర్దులు ఏర్పాటు చేసిన విందు. కిల్లీ బ్యాలెన్స్ ఉంది, ఇంకా కిల్లీ బ్యాలెన్స్ ఉందా?